హలో స్వప్న, ఎక్కడున్నావమ్మా? మా దగ్గరకు వచ్చాను. 5 నిమిషాల్లో ఇంటికి వస్తాను. అవునా, సరే సరే రా. కోడలా కోడలా. చెప్పండి అత్తయ్య, ఏమైంది? స్వప్నకి ఫోన్ చేశాను, తను 5 నిమిషాల్లో వస్తుంది. స్వప్న వదిన? వదిన ఎందుకు వస్తుంది అత్తయ్య? నాకు కూడా చెప్పలేదు. నిన్న రాత్రి కూడా మాట్లాడుకున్నాం, కానీ నాతో ఫోన్లో ఏం మాట్లాడలేదు. ఇందాక దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మీకేదో సర్ప్రైజ్ ఇస్తున్నానని చెప్పింది. ఈరోజు మీ యానివర్సరీ కదా, అందుకే వస్తుంది. ఎవరికి చెప్పొద్దని చెప్పింది, కానీ ఇలాంటి విషయాలు నేను దాచుకోలేను. కాబట్టి నువ్వు తనకు చెప్పకు, నేను చెప్పానని. తను మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేయాలనుకుంది. అత్తయ్య, స్వప్న వదిన వస్తే మరి మీరు మా చెల్లిని ఎందుకు రానివ్వలేదు? ఈరోజు మీరు పార్టీ ఏం లేదని చెప్పారు కదా, మరి మీరు స్వప్న వదినని ఎలా పిలిచారు? ఆ పేరెంట్స్ని కూడా పిలవాల్సింది కదా. వాళ్ళని రానివ్వకుండా ఎందుకు చేశారు మీరు? వడ్లా, నేనెప్పుడు ఆపాను మీ పేరెంట్స్ని రానివ్వకుండా? మీ చెల్లిని రానివ్వకుండా ఎప్పుడు చేశాను? కోడలా, మీ పేరెంట్స్ రాకుండా నేనెప్పుడు ఆపాను? మీ చెల్లి రాకుండా నేనెప్పుడు ఆపాను? అత్తయ్య, మీరే కదా యానివర్సరీ పార్టీ ఏం లేదని చెప్పారు, ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పారు, అనవసరంగా డబ్బు వేస్ట్ చేయొద్దని కూడా చెప్పారు కదా. ఎలాంటి పార్టీ లేనప్పుడు మా పేరెంట్స్ ఎలా వస్తారు? ఎలాగో అంత ఖర్చు పెడతారో పెట్టరో అని మా నాన్న సామాన్లన్నీ పంపారు. పార్టీ ఏం లేకుండానే వదిన ఇక్కడికి వస్తుందా? మీరు నాకు అబద్ధం చెప్పారు. అమ్మా, వచ్చావా స్వప్న? హ్యాపీ యానివర్సరీ గీత. ఎలా ఉంది నా సర్ప్రైజ్? నేను నీకోసం, నువ్వు కూర్చో వదినా, నేను నీకోసం నీళ్ళు తెస్తాను. ముందు కూర్చో, వాటర్ తెచ్చాక ఇవ్వచ్చులే. మమ్మీ, ఇది చూడు ఎలా ఉంది. గీత కోసం గిఫ్ట్గా తీసుకున్నాను ఈ చీర. కోడలా కోడలా, చూడు స్వప్న నీకోసం చీర తీసుకొచ్చింది. వదినా, నీకు తెలుసు కదా మనం ప్రోగ్రామ్ ఏం చేయడం లేదని. అయినా మా నాన్న నా కోసం ఒక గోల్డ్ రింగ్, ఇంకా 5 సూట్స్ పంపాడు. అవన్నీ కాటన్వి. ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదా, అవే నేను వేసుకుంటాను. ఈ చీరలతో ఇబ్బందిగా ఉంటుంది నాకు. మీరు నాకు బట్టలు తీసుకొని అనవసరంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నీకు ఒకటి తెలుసా వదిన, మీరు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఎంత ఖర్చు చేస్తారో మా నాన్న పుట్టినరోజులకు యానివర్సరీలకు అంత ఖర్చు చేస్తారు. అంతెందుకు, నువ్వే చూడొచ్చు, ఈ ఇంట్లో నేను ఒకే ఒక కోడల్ని. అయినా ఈరోజు నా యానివర్సరీకి ఏం పార్టీ లేదు. అందుకే నేను మా వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఇది మా ఫస్ట్ యానివర్సరీ. అయినా మీరు ఇక్కడ జరుపుకోరని నాకెలా తెలుసు? ఇక్కడ ఆచారం గురించి ఈరోజే తెలిసింది, ఇక్కడ ఇలా జరగదని. వీళ్ళు వీటిని కూడా వృధా ఖర్చుల్లా భావిస్తారు. సరే వదిన, నేను వెళ్ళి నీకు టీ తీసుకొస్తా. కోళ్ళ, టీ తర్వాత తీసుకురా. ఫస్ట్ అయితే వదిన తీసుకొచ్చిన గిఫ్ట్ తీసుకో. నీకోసం ఎంతో ప్రేమగా తెచ్చింది. గీత, ఇది నీ యానివర్సరీకి గిఫ్ట్గా తీసుకున్నాను, తీసుకో. వదిన, నీకోసం టీ తీసుకొస్తాను. అమ్మా, గీత ఎందుకు ఇలా చేస్తుంది? నేను తనకి ఎంత ఇష్టంగా కొన్నానా చీర, కనీసం ఒక్కసారి కూడా దాని వైపు చూడలేదు. నచ్చిందా లేదో కూడా చెప్పలేదు. ఏదో మర్యాదలు చేయాలన్నట్టు టీ తెస్తా అంటుంది. నేనేమైనా బయటదన్నా మమ్మీ? నాకు ఇప్పుడు టీ ఇవ్వకపోతే నేనేమైనా మూతి ముడుచుకొని కూర్చుంటానా? కనీసం ఒక్కసారి కూడా చూడలేదు తన గిఫ్ట్ వైపు. స్వప్న, నీకు తెలుసు కదా కోడలి ప్రవర్తన ఎలాంటిదో. ఇదేమీ కొత్త కాదు కదా, మన పని మనం చేసుకుందాం. అది నాకు తెలుసమ్మా, కానీ నేను కూడా తనతో అలాగే ప్రవర్తిస్తే? స్వప్న, అది మర్చిపో, నా మాట విను. ఇవి చూడు, ఇయర్ రింగ్స్ గీత కోసం తీసుకున్నా ఈరోజు ఇద్దామని. కానీ తనకి ఇవ్వాలంటేనే భయంగా ఉంది. తెలుసు కదా తను ఎలా మాట్లాడుతుందో. వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిన చినిగిన బట్టలైనా సరే బంగారం లాగా చూస్తుంది. మనం ఏమిచ్చినా తనకి అది రాయిలాగా కనిపిస్తుంది. అమ్మ, ఇవి చాలా బాగున్నాయి, కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా. తనకి ఏమి ఇవ్వాలన్నా భయంగా ఉంది. మనం ఇచ్చినవేవి తనకి నచ్చవు. టీ తీసుకోండి అత్తయ్య. తీసుకో వదినా. కోడలా, నీకోసం ఇయర్ రింగ్స్ చేయించాను, ఒకసారి చూడు. చూసి చెప్పు ఎలా ఉన్నాయో. గీత, చూడు అమ్మ ఎంత బాగా సెలెక్ట్ చేసిందో డిజైన్. నాకు చూసిన వెంటనే నచ్చాయి. అత్తయ్య, 20 రోజుల క్రితం మా మామయ్య కూతురు సవిత అక్క వాళ్ళ యానివర్సరీకి వాళ్ళ అత్తగారు తనకి గోల్డ్ చైన్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో ఇంత చిన్నవి ఎవరు ఇవ్వరు. అత్తయ్య, మీకేం చెప్పాలి నేను మా వాళ్ళందరికీ చాలా చాలా మాటలు చెప్పాను. మా అత్తయ్య వాళ్ళు చాలా పెద్ద ఈవెంట్ చేయబోతున్నారని. కానీ ఇక్కడ చూస్తే అంత నీరసంగా ఉంది, ఏదీ లేదు. నాకు దేని మీద ఆసక్తి కూడా లేదు. నా ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీలో అమ్మాయిలందరూ రోజు స్టేటస్లు పెడుతూ ఉంటారు,
వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోస్ట్ చేస్తూ ఉంటారు. మీకు కూడా తెలుసు కదా మా వాళ్ళు ఎంత ధనవంతులో. మా ఫ్యామిలీలో బర్త్డే కూడా ఎవరిదో పెళ్లి జరిగినట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే అదేమీ లేదు. వాళ్ళ సాయంత్రం అందరూ బర్త్డే ఫోటో అడుగుతారేమోనని చాలా భయంగా ఉంది. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి ఫోటో? అందుకే నేను ఈరోజు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటని అడుగుతారు. ఏం చెప్పాలి నేను వాళ్ళకి? నేను మా అత్తగారి గురించి అందరికీ బాగా గొప్పగా చెప్పాను. అందరినీ డిన్నర్కి పిలుస్తామని చెప్పాము. వాళ్ళు వస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చూపించాలి? అదే మా ఇంట్లో అయితే అందరినీ భోజనానికి పిలిచేవాళ్ళం. ఇక్కడ ఎవరిని పిలవాలి భోజనానికి? ఈరోజు నేను అన్నం పప్పు చేయాల్సి వస్తుంది. సరే వదినా, నువ్వు టీ తాగు. అత్తయ్య, నేను పప్పు చేస్తాను. ఎందుకంటే వదిన తిని వెళ్తుంది కదా. నీకు చెప్పా కదా తనకి ఏది ఇవ్వాలన్నా భయంగా ఉందని. చూసావా ఎన్ని మాటలు మాట్లాడిందో. మనం తనని బంగారంగా మార్చినా కానీ వాళ్ళ అమ్మ నాన్నల్ని పొగుడుతుంది. ఇక నేను తనని పట్టించుకోను. నాకు అసలు తనకి ఇవ్వాలనే లేదు. అని ఏం చేయగలను? అమ్మా అలా మాట్లాడకు. నువ్వు పట్టించుకోలేదు కాబట్టే తను ఇలా ఈరోజు ఎన్ని కథలు అల్లుతుంది. నేను కూడా కోడలనే అమ్మా. నాకు కూడా ఒక అత్తుంది. ఆ ప్రతి యానివర్సరీకి మా అత్తయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం. అంతేకాని నేను ఎవరిని ఏమీ బలవంతం చేయను. అది చేయండి ఇది చేయండి అని. నాకెవరు ఒక్క వస్తువు కూడా ఇవ్వరు. అయినా కూడా నేను తనకి ఎంతో ఇష్టంగా ఒక చీర తెచ్చాను. తను మాత్రం దాన్ని ఒక్కసారి కూడా చూడలేదు. ఎలా ఉందని కూడా చెప్పలేదు. లాస్ట్ ఇయర్ తనకు ఒక మంచి సూట్ కొన్నాను వేసవి కాలంలో. కానీ ఏం చేసింది తను? 5 రోజులు కుర్చీలో పెట్టి బయటే పెట్టింది. కనీసం దాన్ని తీసి గదిలో కూడా పెట్టుకోలేదు. తన గురించి నేనేమని చెప్పను నీకు? తనకి పెళ్లిలో 40 తులాల బంగారం ఇచ్చాను. కానీ ఇప్పుడు తన ఫ్రెండ్స్కున్న 80 తులాల బంగారం గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. సర్లే, తన గురించి ఆలోచించి నువ్వెందుకు నీ మైండ్ పాడు చేసుకుంటున్నావు? చూసావుగా పప్పు చేస్తాను ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నావు. బియ్యం కిలో మటన్ తెప్పించాను. ఒక పని చేద్దాం, ఇద్దరం వెళ్ళి వంట చేద్దాం పదా. తనేమీ వంట చేయదు. కొంచెం సేపట్లో మీ అన్నయ్య వస్తాడు. వాళ్ళు బయటికి వెళ్తారు. ఎక్కడ మమ్మీ? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం ప్రోగ్రామ్ చేయట్లేదు. అసలు ఇలాంటి అత్తమామలు నీకెక్కడ దొరికారు మమ్మీ? మా అత్తయ్య నాకు చాలా చిన్న ఇయర్ రింగ్స్ చేయించింది గిఫ్ట్గా. ఇక నాకు వాళ్ళు ప్రోగ్రామ్ ఏం చేస్తారు మమ్మీ? ఇంకా నా ఆడబిడ్డ నాకు చీర కొనుక్కొచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఆమెకి 2 చీరలు ఇవ్వాలి. యానివర్సరీకి మీరు ఎంత ప్రోగ్రామ్ చేశారు మమ్మీ మన ఇంట్లో? మా యానివర్సరీ ఫస్ట్ టైం చేసుకుంటున్నాం. కానీ మా వదినేమో ఒక చీర పట్టుకొచ్చింది. మా అత్తయ్య ఏమో చిన్న చిన్న చవలీలు తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆయన వస్తాడు, మూవీకి వెళ్దాం. అంతే, ఇక నా యానివర్సరీ అయిపోయింది మమ్మీ. సంవత్సరం నుంచి చెప్తుంది మమ్మీ మా అత్త ట్రిప్కి వెళ్దామని. కానీ ఎక్కడ ఇప్పటి వరకు కనీసం సినిమా చూసి డిన్నర్ చేసింది కూడా లేదు బయట. నేను చాలా దురదృష్టవంతురాలి మమ్మీ. నాకు ఇలాంటి పిచ్చినారు అత్తమామలు దొరికారు. కనీసం సాయంత్రం కేక్ కటింగ్ అయినా చేయిస్తారో లేదో. అదే మమ్మీ, ఉంటాను. ఇక మా వదిన వెళ్తుంది 2 గంటల్లో. నేను ఆమెకి ఒక చీర పెట్టి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. పెళ్లి రోజు నాడు కూడా నేను ఇంత పని చేయాలి. నా కర్రీ నువ్వే చెయ్యి. మటన్ కర్రీ నాకంత బాగా రాదు. నువ్వైతే బాగా చేస్తావు. సరే అమ్మా. వదినా, ఎక్కడున్నారా? మీకోసమని నేను ఇల్లంతా వెతుకుతున్నాను. మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు? పప్పు వండుతున్నారా? ఏమైనా పనుందా గీత? అవును వదినా, ఈ చీర తీసుకో. మీరు నా కోసం ఒక చీర తెచ్చారు కదా, మరి నేను కూడా మీకు ఏదైనా ఇవ్వాలి కదా. ఈ చీర ఏమైంది? ఈ చీరకి చాలా బాగుంది కదా. నాకు నిజంగా నచ్చింది, అందుకే నీకు ఇస్తున్నాను దీన్ని. అలా ఏం లేదు గీత. గీత, నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా? ఆ చీర నీకు స్వప్ననే కదా ఇచ్చింది నీ పుట్టినరోజు నాడు. మళ్ళీ తిరిగి అది తనకే ఇస్తావా? ఈరోజు మీ యానివర్సరీ కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. ఉదయం స్వప్న వస్తుందని చెప్పినప్పటి దగ్గర నుంచి నువ్వేదో గొడవ పడుతూనే ఉన్నావు. అత్తయ్య, ఆ చీర వదిలి పెట్టిందని నాకు తెలీదు. తెలిస్తే నేను తన చీర తనకే ఎందుకు పెడతాను? నీకెలా తెలుస్తుంది? నువ్వు ఇక్కడ విషయాల గురించి పట్టించుకుంటేనే కదా. నీ అత్త మామల్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఏది ఇచ్చినా ఇష్టంగా తీసుకోవు. ఇక్కడ ఎవరికి ఇష్టంగా ఇవ్వవు. ఈ చీర గురించి మర్చిపో. కానీ ఉదయం స్వప్న ఎంత మంచి చీర తీసుకొచ్చింది, నువ్వు దాని వైపు ఒక్కసారి కూడా చూడలేదు. సోఫా మీద పడేశావు. ఇది మంచిదేనా? ఇందాక మీ అమ్మతో ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు? ఇయర్ రింగ్స్ గురించి, కూరగాయల గురించి అడగడానికి వచ్చినప్పుడు విన్నాను. నేను నీకు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ తెచ్చానా? సరే, ఒక పని చెయ్యి, అవి నాకు ఇవ్వు. నేను వాటి స్వప్నకి ఇస్తాను. నీకు అవి నచ్చలేదు కదా,
నీకు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవే ఇష్టం. స్వప్నకు అవి బాగా నచ్చాయి, నేను అవి తనకిస్తాను. గీత, నీ దగ్గర మా ప్రేమకి విలువ లేదు. అట్లా నేను నీకెంత ప్రేమతో ఇయర్ రింగ్స్ చేయించానో తెలుసా? స్వప్న కూడా ఎంత ప్రేమగా తీసుకొచ్చింది నీకోసం చీర. ఈరోజు మీ పెళ్లి రోజు, ఈరోజు నేను ఇవన్నీ చెప్పుండకూడదు. కానీ ఉదయం నుంచి నువ్వు ఎలా చేస్తున్నావో తెలుసా? నేను నీ అత్తనని కూడా మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఎన్నిసార్లు ఎగతాళి చేసావు మమ్మల్ని. మేము నీకేమి ఇవ్వలేదు. ఏం తక్కువైంది నీకు ఈ ఇంట్లో? నీకు అసలు అత్తగారి ఇల్లు అంటే నీకు గౌరవం లేదు. మీ పుట్టింట్లో ఉన్నవన్నీ బంగారంలా అనిపిస్తాయి. నేను నీకు బంగారు వస్తువులు ఇస్తే అవి నీకు రాయిలా కనిపిస్తాయి. ఏం చేసావు? ఆ చీరేమో స్వప్నకి ఇచ్చావు. నెలల ముందు స్వప్ననే నీకు ఆ చీర పెట్టింది నీ పుట్టినరోజుకని. అని కూడా నువ్వు ఒక్కసారి కూడా చూడలేదు. ఒక్కసారైనా చూస్తేనే కదా తెలిసేది అది నీకు స్వప్ననే ఇచ్చిందని. ఎందుకు చూస్తావులే? తప్పుగా అనుకోకూడలా. నేను నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నీకు మీ పుట్టింటి నుంచి వచ్చే బట్టలు బంగారం లాంటివి. నాకు తెలుసు, నా పుట్టింటి నుంచి వచ్చే బట్టలు కూడా నాకు బంగారంలాగే కనిపిస్తాయి. అలా అని నీ అత్తగారింటిని ఎగతాళి చేస్తావా? నీ అత్తగారింటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా బంగారం లాంటిదే. రెండు సంబంధాలు సమానంగా ఉంటాయి. గీత, స్వప్న కూడా పెళ్ళయింది. తను ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇంటికి. నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు? ఇప్పుడు కుటుంబంలో మన నలుగురమే కదా ఉన్నాం. మరి నువ్వు నీ స్నేహితుల గురించి, హోదాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అవేమీ ఉపయోగపడవు. నీకు నీ అత్తమామలు మాత్రమే ఉపయోగపడతారు. నీ ఫ్రెండ్స్ అందరూ తమ ఇళ్ళని బాగానే చక్కదిద్దుకుంటున్నారు. కానీ నువ్వే హోదాలంటూ, ఫ్రెండ్స్ అంటూ మంచిగా ప్రవర్తిస్తున్నావు. నీకు మా విలువ ఇప్పుడు తెలియదు. ఇప్పటి నుంచైనా మంచిగా ఉండుకోడ్లా. అమ్మా, ఇక నేను ఉండలేను. నువ్వు వదిలేని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక వదిలే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. మా అత్తయ్య నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. నేను వెళ్ళాలమ్మా. ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాను? వదినా, వదినా, ఈ 2000 తీసుకో. నీకు నచ్చింది కొనుక్కో. వద్దు గీత, నేను ఇక్కడికి ఇవన్నీ తీసుకోవడానికి రాలేదు. ఈరోజు మీ యానివర్సరీ కదా. నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చానంటే దాని అర్థం మీరు మళ్ళీ నాకు తిరిగి పెడతారని కాదు. వదినా, నాకు నిజంగా తెలీదు ఆ చీర నువ్వే ఇచ్చావని. గీత, ఈరోజు మీ ఫ్రెండ్స్ కానీ మీ అక్క వాళ్ళు కానీ ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే వాళ్ళకు కూడా తిరిగి ఇలాగే పెడతావా? నేను నీకు అక్కలాగో ఫ్రెండ్ లాగో అనుకో గీత. నన్ను క్షమించు వదినా. అవన్నీ వదిలేయి. ఈ 2000 రూపాయలు తీసుకొని నీకు నచ్చింది చీర కొనుక్కో వదినా. సరే గీత, నువ్వు ఇంత ఇష్టంగా ఇస్తున్నావు కాబట్టే తీసుకుంటున్నాను. కనీసం కోడలు తన తప్పు తను తెలుసుకుంది. గీత, నీకొక విషయం చెప్పనా? నేను నీకు ఏది తెచ్చినా చాలా ఇష్టంగా తెస్తాను. ఎందుకంటే నువ్వు నా తమ్ముడు భార్యవి. అంత ఇష్టంగా నాకు కూడా నేను ఎప్పుడు తీసుకోను. ప్లీజ్ గీత, ఈరోజు నేను తెచ్చిన చీర ఈవినింగ్ కట్టుకో. వదినా, నేను ఆ చీర వేసుకుంటాను కానీ అది ఇంకా రెడీగా లేదు కదా. శారీ స్టిచ్చింగ్ అవ్వకుండా సాయంత్రం వేసుకోలేను వదినా. గీత, నువ్వు దాన్ని ఓపెన్ కూడా చేయలేదు కదా. నేను ఆ చీర బ్లౌజ్ కూడా కుట్టించాను. ఇది నాది సేమ్ సైజ్ కదా. ఈరోజు ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు ఆ చీర వేసుకుంటామని రెడీగా ఉంచాను. అవునా? అయితే కేక్ కటింగ్ అప్పుడు కట్టుకుంటాను వదినా. వదినా, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా ఈరోజు. మీ తమ్ముడు వచ్చాక మేము బయటికి వెళ్ళి వస్తాం. వచ్చిన వెంటనే కేక్ కట్ చేద్దాం. ఈరోజు ఇక్కడే ఉండు వదినా. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? రేపు వెళ్ళొచ్చు కదా. కానీ గీత, నేను 2 గంటలే ఉంటానని చెప్పొచ్చాను. నీకు తెలుసు కదా, మా అత్తగారింట్లో నాకు అసలు టైం ఉండదు. ఈరోజు మీ యానివర్సరీకి ఎలాగైనా సర్ప్రైజ్ ఇవ్వాలని చాలా కష్టంగా అడగొచ్చాను. అత్తయ్య ఏదైనా ప్రోగ్రాం ప్లాన్ చేస్తుంటే మా పేరెంట్స్, అక్క వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. వదినా, ఈరోజు కేక్ కటింగ్ వరకు ఉండండి. వదినతో కలిసి కేక్ కటింగ్ అని నైట్ స్టేటస్ పెడతాను. వదినా, నీకు మా ఫ్రెండ్ అను తెలుసు కదా. తన బర్త్డేకి వాళ్ళ వదిన తన కోసం కేక్ కట్ చేయించింది. తను తన స్టేటస్లో మేడ్ బై వదిన అని రాసింది. కాబట్టి నువ్వు కూడా ఈరోజు ఉండు వదినా. ప్లీజ్, నీ చేతులతో కేక్ కట్ చేయి వదినా. అని నేను ఈరోజు స్టేటస్ పోస్ట్ చేస్తాను. నాకేమనిపిస్తుందంటే తను నేను చెప్పేది ఏది పట్టించుకున్నట్లు అనిపిస్తుంది. ఇంకా తన అత్తగారింటి సంబంధాలను కూడా తను పట్టించుకోదు. స్వప్న, తనకేమీ చెప్పలేను నేను. తన గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తనకి ఎంత చేసినా మనల్ని అస్సలు పట్టించుకోదు. కాబట్టి ఇప్పటి నుంచైనా తను నిన్నెంత పట్టించుకుంటే నువ్వు కూడా తను అంతే పట్టించుకో. తనతో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు.
అమ్మా, నాకుందే ఒకే ఒక్క తమ్ముడు. ఈరోజు తమ్ముడు యానివర్సరీ కాబట్టే వచ్చాను. కానీ ఈ గీత ఎలా ప్రవర్తిస్తుంది తనకి ఎప్పటికీ మారదు. తన ప్రవర్తన వల్ల నాకు అసలు ఇంటికే రావాలని అనిపించట్లేదు. కానీ తన గురించి నా తమ్ముడిని వదులుకోలేను కదమ్మా. నా ఏం కాదులే, బాధపడకు. కొద్దిసేపట్లో తమ్ముడు కూడా వస్తాడు. తమ్ముడికి ఒకసారి ఫోన్ చేస్తానమ్మా, ఎప్పుడు వస్తాడో అడుగుతాను. నా కూతురు ఎప్పుడు ఎవరిని ఏమీ అడగదు. అలాంటిది ఈ కోడలు నా కూతురుతో ఎలా ప్రవర్తిస్తుంది? ఈసారి నా కూతురు పుట్టింటి నుంచి ఎంత బాధగా వెళ్తుందో. ప్రతి ఒక్కరూ తమ పుట్టింటిని ప్రేమిస్తారు, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఎంతవరకు అత్తగారింటిని ఎగతాళి చేసే అంతనా? నా కోడలు చేసేది కరెక్టేనా? మీరే చెప్పండి.